సవాది లిఫ్ట్ రావాలి ఇక్కడ ఇంట్లో తానం చేస్తాం. 50 కుటుంబం మొత్తం అందరు ఇక్కడే. అందరం ఇక్కడ. అవునా? ఒక్క నిమిషం. ఒక చిన్న వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్. 50 కుటుంబాలు ఇక్కడ స్నానం చేస్తాయి. 50 కుటుంబాలు పొద్దున లేచేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, వాళ్ళ పనుల్లోకి వెళ్ళేటప్పుడు ఒక బాత్రూమ్. ఇప్పుడు ఒక రూమ్ లో ఉండే ఒక నలుగురికే ఒక వాష్రూమ్ అనేది సరిపోదు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్, జాలెడ, ఒక చిన్న జాలెడలో 50 మంది స్నానాలు చేసి వాళ్ళ పనులోకి వెళ్ళడమే. వాళ్ళు ఒకవైపు పనుల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళాలి. సో ఎట్లా ఉంటాయి వీళ్ళ జీవన హైజీన్ మ్యాటర్ ఏంటి? ఇక్కడ ఆరోగ్యం ఎక్కడ పోతుంది? ఒక కామన్ వాష్రూమ్ లో 50 మంది స్నానం చేస్తున్నారు అంటే వాళ్ళందరి జీవితాలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రోగాలు వస్తాయి. పొత్తులో 50 మంది పొత్తులో ఒక బాత్రూమ్. రేవంత్ రెడ్డి గారు మీరు వింటున్నారనే నేను అనుకుంటున్నా. వినకపోతే ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్న అథారిటీస్ ఎక్కడున్నాయి? ఇవి ఎవరికి కనిపించవా? పోనీ ఇది ఏ మూలనోనో లేకపోతే విసిరివేసినట్టుగా సిటీ అవతలో లేదు కదా. ఇది మధ్యలో ఉంది, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి అంచులో ఉంది. ప్రభుత్వం ఇటువైపు చూడకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి ఇటు రండి, ఇక్కడ వీళ్ళ ఇండ్లు చూడండి. ఇది ఇంకొక వాష్రూమ్. ఇక్కడ ఇంకా కొంతమంది కుటుంబాలు. ఇది రూమా? ఇది రూమ్, ఇది వాష్రూమ్ కాదు, సారీ. సో ఇక్కడ చూడండి, ఈ చిన్న రూమ్ లో ఎక్కడ వండుకోవాలో రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్తారా? ఎక్కడ వండుకోమంటారు? ఇక్కడ ముగ్గురు ఉంటున్నారు. ఈ ముగ్గురు ఉన్నటువంటి చిన్న గదిలో మనం ఒక అడుగు స్థలాన్నేమో కిచెన్ అనుకుందాం, ఒక అడుగు స్థలాన్నేమో ఈ హాల్ అనుకుందాం. అసలు ఏముంది ఇక్కడ? ఇంత చిన్న వాష్రూమ్స్ కి కూడా పోటీకి రావు ఈ ఇండ్లు. మా ఇండ్లు వాష్రూమ్స్ కి కూడా పోటీకి రావు అని చెప్పేసి స్థానికులు ఇక్కడ బోరం అంటున్నారు. ఈ చిన్న ఇల్లు, రాత్రి వాన పడ్డది, రాత్రి వర్షం పడ్డది. ఇంత చిన్న ఇంట్లో రేకులు, పైనుంచున్న రేకులు విరిగిపోయినాయి. చెట్లు మీద పడి వానలు కురిసి నీటి చారలు మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంట్లోకి వచ్చినప్పుడు మా బాబు కూడా ఉట్టలే అమ్మా, వినోద్ నా చిన్న కొడుకు కూడా ఉట్టలే. చెట్లు మీరు అక్కడ చూడొచ్చు. అసలు ఎక్కడ స్థలం ఉంది వీళ్ళ ఇంటికి? రాత్రంతా కరెంటు లేదు. కరెంటు లేకుండా దీపం ఒత్తులు పెట్టుకొని పండుకున్నాం. దేవుని దీపం ఒత్తులు పెట్టుకొని పండుకున్నాం అమ్మ. 40 years అయినా నా చిన్న కొడుకు కూడా ఉట్టలేదు. అంత ఏజ్ అయింది. ఇంత వానికి కనకరం పాలమూరు అంటున్నాను కానీ అసలు ఏమి ఇస్తలేడు. ఎంత దానిలో అన్నీ ఇస్తలేడు. ఏం చేయాలమ్మా? మేము పిల్లల తల్లితో ఓరకాల కూడా అనుకొని మేము ఇట్లా జీవిస్తున్నాం. వానికి కనకరం కలుస్తలేదు. ఏం చేయాలి? నాకు బాబు కూడా పుట్టలే. అంతకు 40 years అయిందేమో మేము వచ్చి ఇక్కడ. మా మ్యారేజ్ చేసుకున్నాం, వచ్చినాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి? ఒకటి కేసీఆర్ పుణ్యాన వాటర్ వచ్చింది అంతే. వీడు వచ్చినాక అన్నీ ఇది అయిపోతుంది. పనులు లేవు, వండుకొని తినేందుకు బియ్యం లేవు, పప్పు లేదు, ఏం లేవు. ఇట్లా చేస్తే ఎట్లా అమ్మా? కనీసం మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అంటే వాళ్ళ అవతల అక్కడ ఇచ్చిండు కానీ మాకు ఇవ్వలేదు. ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మేమేం చేసినాము? మీకు ఓటు అయిపోతామే, మిమ్మల్ని గెలిపి అయిపోతామే, ఏమన్నా పరిష్కారం తీసుకుంటామే, ఏమన్నా కమిషన్ తీసుకొని ఏమన్నా మందులు అట్లాంటివి ఏమన్నా తీసుకొని తిని తాగి మీకు ఓటేసినామా? మేము అట్లా చేసేటోళ్ళం కూడా కాదు కదమ్మా. ఇంత ఇబ్బందులు మాకు చదువుకున్న పిల్లలకి ఎట్లా పంపించాలి? మేము పెద్దలు అయితే నా పిల్లలు ఎట్లా కాలేజీలకు పంపాలి, ఎట్లా తినబెట్టాలి, ఎట్లా వండి పెట్టాలి, ఎట్లా దీంట్లో కనీసం 6 అడుగుల స్థలం లేదు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత గౌరవంగా 6 అడుగుల సమాధి అనేది ప్రతి మనిషికి ఒక రెస్పెక్ట్, అది ఆనర్. అది కనీసం 6 అడుగుల స్థలం లేదు. ఈ ఇంట్లో వీళ్ళు కుటుంబాలు నడిపించారు. పెళ్లి కాకముందు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్నిగా నా కొడుకులు పెద్దగా వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి కూడా పిల్లల్ని కన్నగానే వీళ్ళు ఇంకా ఈ 6 అడుగులు కూడా ఇల్లు వాళ్ళకి లేకపోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి స్థలంలో ప్రజాపాలనలో ఉన్నటువంటి రాష్ట్రం ఉందా? వానలు ఇందులో ఏమున్నాయి? వాళ్ళ సర్టిఫికేట్స్ కి ఎవరు బాధ్యత ఇస్తారు? వాళ్ళకంటూ ఒక చేసుకున్నాక పరుపులు నాన్నే పండుకొని కూడా జాగలేదు.
వానికి ఇంత జాలి కలుగుతలేదు, ఇట్లా చేసి ఇట్లా అసలుగా అన్ని పచ్చిగా అయిపోయినాయి, నిద్రలు లేవు. అక్కడ తడిపట్టలు ఆ గల్లీలో వేసిన ఆ ఇంట్లో అవే ఏవి లేవు. మొత్తం ముక్క వాసన వస్తుంది, ఎక్కడ పోయినా ఏ మూలకి పోయినా ముక్క వాసన వస్తుంది. వాళ్ళు బ్రతికే ఇంట్లో ఈ ఇండ్ల సమాహారం మొత్తం కూడా ముక్క వాసన వస్తుంది వానకి. నిన్న పడ్డటువంటి అది పెద్ద వాననా అంటే తిప్పి కొడితే గంటన్నర వాన పడలేదు. ఆ గంటన్నర వానలో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న మూలలో కూడా వీళ్ళు ఇండ్లు ఏర్పరచుకొని గుడిసెల్లో ఉంటున్నారు. మొత్తం సిమెంట్ రేకులే. ఆ సిమెంట్ రేకులు పొక్కలు పోయినాయి, పర్రెలు వాసినాయి. ఆ పర్రెలు ఇచ్చిన సిమెంట్ రేకుల గుండా నీళ్లు గారినాయి. పైన చెట్లు రాత్రి మొత్తం కూడా ఎన్ని చెట్లు కింద పడి రోడ్డులు మొత్తం క్లోజ్ అయ్యాయి అనేటివి తెలుసు. అవన్నీ తెలుస్తున్నాయి. రోడ్స్ బ్లాకేజ్ తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ పెద్ద మొత్తంలో ఉన్న దాదాపు 73 కుటుంబాల బతుకులు మనకు తెలుస్తలేవు. వాళ్ళ బతుకులు ఎట్లా ఉంటున్నాయి, ముక్క వాసన వస్తుంది. ఈ వాసనలో ఒక గంట సేపు వచ్చి ముఖ్యమంత్రియో లేకపోతే ఈ లొకాలిటీ కార్పొరేటరో ఇక్కడికి సంబంధించినటువంటి అథారిటీస్ ఎవరైనా వచ్చి ఉండగలుగుతారా? మీరు ఒక గంట సేపు ముక్కు మూసుకోకుండా ఉండండి సార్, వీళ్ళందరూ వీళ్ళ డిమాండ్లు కరెక్ట్ కాదు, వీళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకొని తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం.